ప్రేమకు, స్నేహానికి, స్వచ్ఛతకి, బాధ్యతకి, పౌరుషానికి, పోరాటానికి, ఆప్యాయతకు, నమ్మకానికి, అనురాగానికి, పట్టుదలకు, ప్రజాసేవకి మారుపేరు వైఎస్. అటువంటి వైఎస్ చనిపోయినప్పుడు తనకు ఏమీ కాని ప్రజలే అంతలా బాధపడి ప్రాణాలర్పిస్తే కన్న కుమారుడైన జగన్ ఎంత బాధపడి ఉంటారో వర్ణనాతీతం. అంతటి బాధలో కూడా ఆయన ఇచ్చిన మాట కోసం చనిపోయిన ప్రతి కుటుంబానికి ధైర్యం చెబుతూ వస్తున్నారు. అటువంటి సమయంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా, హైకమాండ్ నుంచి ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా అవన్నీ ధైర్యంగా ఎదుర్కొన్నారు. చనిపోయిన వారి కుటుంబాలను ఇంటికెళ్లి పరామర్శించడం తెలుగువారి సంప్రదాయమని మరోమారు గుర్తు చేసిన నాయకుడు జగన్. అప్పుడే అనుకున్నారు జనం, జగనే తమ లీడర్ అని. జగన్ ఇంతలా ప్రజాదరణ పొందడానికి కారణం తండ్రి ఆశయాలు సాధించాలని పట్టుదల, సహనం, ఓర్పు, మాట మీద నిలబడే తత్వం, విలువలు, విశ్వసనీయతలకు కట్టుబడడం ఒక ఎత్తైతే కాంగ్రెస్, టీడీపీ కలిసి సీబీఐని పావుగా వాడుకుని ఇబ్బంది పెట్టే తీరు ఒక ఎత్తు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. నేను అప్పుడప్పుడు ముసలివారిని, పేదవారిని, ఎవరైనా సామాన్య ప్రజలను తెలియకపోయినా పలకరించి ప్రస్తుత పరిస్థితుల గురించి ఆరా తీస్తూ ఉంటాను. అది ఒక సర్వేలాగా. అప్పుడు వారు, ఏముందయ్యా, మాకు ఎవరు మేలు చేస్తారనిపిస్తే వారి వెంటే మేమంతా అంటూ ఉంటారు. ఓట్లు ఎప్పుడొచ్చినా జగన్ బాబుకే మా ఓటు అంటుంటేనే అర్థమవుతుంది ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని. ఇదంతా చూస్తుంటే నాకు అనిపిస్తోంది, ఒక సామాన్య మానవుడికి, చిన్నపిల్లలకు ఉన్న కామన్ సెన్స్ కూడా రాజకీయాల్లో తలపండిన నాయకులకు లేదే అని. అందుకే అంటారేమో, కామన్ సెన్స్ ఈజ్ నాట్ కామన్ అని. అతడు ఒక్కడు కాదు, అనేకం, వేలు, లక్షలు, కోట్లలో అతడి చుట్టూ ప్రజలున్నారు. అతడంటే ప్రజలు, ప్రజలంటేనే అతడు. కాంగ్రెస్ ఒట్టి కాంగ్రెసే, కానీ జగన్ది వైఎస్ఆర్ కాంగ్రెస్. వైఎస్ తోడుగా ఉన్న ఏ పార్టీ అయినా, ఏ వ్యక్తికైనా ఎదురుండదు అనేది నా గట్టి నమ్మకం. అదే నిజం. ఎస్పీ కుమార్ రెడ్డి, ఆరువీటికోట.